నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎందుకు అంటే రాయలసీమలో 52 సీట్లలో 49 సంపాదించారు. ఈసారి కూడా రాయలసీమలో పెద్ద నష్టం లేకుండా ఎంతో కొంత అనుకూలత ఉండొచ్చు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరి గోదావరి జిల్లాలో నష్టం జరుగుతుంది. దాని నష్టం ఏమనంటే వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్రలోకిన నష్టం జరిగితే ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాము అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకున్నది. అందుకనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి 3 జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో మొన్న అంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ మద్దతు దొరికింది. ఇప్పుడు విశాఖ నగరంలో పాటుగా విశాఖ రూరల్, ఎస్టీ, అరకు ఇవన్నీ నియోజకవర్గాలు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కానీ విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఈ బీసీ సామాజిక వర్గంలో అత్యధికమైన అక్కడ కాపులు తక్కువ ఉంటారు. ఉత్తరాంధ్రలో అధికంగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా బీసీలు, తూర్పు కాపులు అధికంగా ఉంటారు. అయితే కాపులకి తూర్పు కాపులకు మధ్య కొంత విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళని బీసీలు కాబట్టి వీళ్ళు తూర్పు కాపులు బీసీల్లో కాపులను చేరిస్తే మాకు నష్టం జరిగిద్ది అనేటువంటి విషయంలో కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పుడు తూర్పు కాపులు ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా తూర్పు కాపులు కిందకు వస్తారు. అందుకని విజయనగరం ఇప్పుడు వన్ సైడ్గా దాదాపుగా మొన్న వన్ సైడ్గా వచ్చింది. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బొత్స సత్యనారాయణతో పాటు వాళ్ళ అబ్బాయికి కూడా ఎంపీ సీట్ ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన కూడా ఉత్తరాంధ్ర మీద దృష్టి సారించింది. అయితే జనసేనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటే, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కీలకమైన నాయకులు శివశంకరు, ఆయన బొలిశెట్టి సత్యనారాయణ, అదేవిధంగా పంచకర్ల రమేష్, అదేవిధంగా సుందరపు విజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఓసీ కాపులు, కాపు తెలగ సంబంధించినటువంటి ఓసీ కాపులు. ఇక్కడ తూర్పు కాపులకు సంబంధించినటువంటి నాయకత్వం జనసేనలో లేదు. తూర్పు కాపులకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విధంగా వీళ్ళు ఆ విధమైనటువంటి ఒక ప్రచారం చేసి ఈ తూర్పు కాపులు 16 నుంచి 17 లక్షల ఓటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి మేము అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు కదా. ఈ తూర్పు కాపులను కింద తమ వైపు తెచ్చుకోగలిగితే ఉత్తరాంధ్రలో ఇక ఎస్సీలు, ఎస్టీలు తమతోనే ఉంటారు. ముస్లిం మైనారిటీలు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళని, క్రిస్టియన్లు వాళ్ళు కూడా తనతోనే ఉండే విధంగా చేసుకుని ఒక తూర్పు కాపులుగా ఉన్నటువంటి నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఉత్తరాంధ్రలో రాజకీయంగా శాసించేటువంటి వాళ్ళ కింద చెప్పాలి, నాయకత్వంలో ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళని తన వైపు కింద తిప్పుకోగలిగితే ఇప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ మెజారిటీ సాధించవచ్చు అనేటువంటి విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకనే తూర్పు కాపులకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని శ్రీకాంత్ను చైర్మన్ చేసి సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేశారు. శ్రీకాంత్ అనే అతను తూర్పు కాపుల కార్పొరేషన్ చైర్మన్గా ఉండి కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు. ఈ గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ తరహా కొంత విధి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఉంటారు తూర్పు కాపులు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఈ విధమైనటువంటిది కొంత తూర్పు కాపుల కార్పొరేషన్ ఉపయోగపడిద్ది అనేటువంటి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు జగన్మోహన్. రెండో అంశం ఏమిటి అంటే, తూర్పు కాపుల్ని నేషనల్ లెవెల్లో ఓబీసీ జాబితాలో చేర్చడం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ విధంగా తూర్పు కాపుల్ని తను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అదనంగా ఏమిటి అని అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి, దీనికోసం మేము ఉత్తరాంధ్రకి రాజధాని తీసుకొస్తున్నాను, అందుకు విశాఖపట్నం రాజధానిగా ఉండబోతుంది, కార్యనిర్వాహక రాజధాని ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచే పాలన ఉంటుంది, నేను ఇక్కడికే వస్తున్నాను, న్యాయపరమైనటువంటి చిక్కులుంటే ఏమైనా తర్వాత చూసుకున్నది ఈ మధ్యలో ప్రకటనలు చేయటం పదే ఈ ఉత్తరాంధ్ర ప్రజలను అట్రాక్ట్ చేసేటువంటి ఉద్దేశమే. సరే, అసలు ఎన్నికలకు ముందు అసలు కనీసం తన ఆఫీసుని విశాఖపట్నానికి మార్చగలడా లేదనేటువంటిది వేరే అంశం. కానీ ఉత్తరాంధ్ర ఓటర్లను తన వైపు తిప్పుకునేటువంటి విధంగా మొన్న ఏ విధంగా అయితే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో జరిగినటువంటి నష్టాన్ని కూడా పూడ్చుకొని
ఈ విజయనగరం శ్రీకాకుళంలో తన పట్టును సంపాదించేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి ఎంత మేరకు ఫలిస్తే ఏంటి అని చూడాలి. వాస్తవంగా అయితే బొత్స సత్యనారాయణ వీళ్ళకి ఇప్పుడు ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవన్నింటిలో కొంత ఆయన మొత్తం లిస్టు చదివేయడం బాధ్యత బొత్స సత్యనారాయణ కప్పు చదువుతున్నాడు. కానీ మంత్రిగా ఆయనకేం పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొత్తం వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అంతకుముందేమో విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఆయన చూసినటువంటి పరిస్థితి ఉంది. పెత్తనం అయితే వీళ్ళ చేతుల్లో ఏం లేదు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ లీడర్ ఉన్నాడు, ధర్మాన ప్రసాదరావు లీడర్ ఉన్నాడు, అదేవిధంగా తమ్మినేని సీతారాం స్పీకర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి పెత్తనం అయితే లేదు. కానీ ఇప్పుడు వాళ్ళని కొంత పెత్తనం ఉన్నట్టుగా వాళ్ళకి చూపించేటువంటి ప్రయత్నం. మరి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడంతా కూడా వ్యవహారాలు ఇవన్నీ కూడా అక్కడ నుంచే చక్కబెడుతున్నారు. మరి ఆయన ఏమన్నా వైవి సుబ్బారెడ్డి అయితే బహుశా అక్కడ నుంచి పోటీ చేయడానుకుంటా ఆయన ఒంగోలు నుంచి ప్రకాశం జిల్లాలో ఎంపీగా పోటీ చేసేదానికి నిర్ణయం జరిగినట్టుగా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఎన్నికల సమయంలో ఈ తూర్పు కాపులకు సంబంధించినటువంటి మిగతా లీడర్లందరినీ కూడా వైసీపీలో కొంత ఎక్స్పోజ్ చేసి ఆ బీసీ తూర్పు కాపుల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఒకవైపున, రెండోది రాజధాని పేరుతో తమ వైపు తిప్పుకొని ఉత్తరాంధ్రలో గట్టెక్కొచ్చు అనేటువంటి ఆలోచనలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీనికి మరి ప్రతిగా ఎలాంటి వ్యూహాలను మరి తెలుగుదేశం పార్టీ గట్టి పట్టున్నటువంటి ప్రాంతం కదా అది ఉత్తరాంధ్ర. ఎందుకంటే ఎంపీ రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా అచ్చెన్నాయుడు వాళ్ళ అసలు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కదా. విశాఖపట్నంలో గట్టి పట్టున్నటువంటి పరిస్థితి, గంటా శ్రీనివాసరావు కానీ మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంటుందా, లేదు అంటే తెలుగుదేశం పార్టీ పట్టు సాధించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా, తెలుగుదేశం జనసేన కూటమి అనేటువంటి దాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.